తెలంగాణలో ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. అయితే మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాగా, ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనేమో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిందని ఎన్నో ఎత్తులకు పై ఎత్తులు వేసింది. ముందు నుంచే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గాని, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఇటు అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని గట్టిగానే ట్రై చేశాయి. అయితే మొదటి విడతల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే పైచేయి సాధించినా కూడా తర్వాత జరిగిన 2 స్థానాల్లో అంటే 2 విడతల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీనే నెగ్గిందని చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి ఈ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు అందించడంలో సర్పంచ్ స్థానాల్లో గెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. వచ్చే ఎన్నికల విషయంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పైచేయి సాధించగలదనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లింది. అయితే అనుకున్నట్టుగానే మొదటి విడతల్లో కాంగ్రెస్ తన సత్తా చాటినప్పటికీ 2-3 విడతల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీని నెగ్గిందని చెప్పుకోవాలి. అయితే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఇటు అంటే గతంలో జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గానీ, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన ఏ ఎన్నికల్లో చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ వరుసగా ఓడిపోతూనే వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మెయిన్ గా సర్పంచ్ ఎన్నికలను ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా లైట్ గా తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు గాని, మంత్రులు గాని, మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని ఎవ్వరు కూడా సర్పంచ్ ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఈ నేపథ్యంలో సర్పంచ్ లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కింద మీద పడి మొత్తానికి అనుకున్నది సాధించారు. ఇటు హైకమాండ్ అంటే బీఆర్ఎస్ పార్టీ నేతల, ఎమ్మెల్యేల అండదండలు లేకున్నా కూడా ఇటు గ్రామాల స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తాను గట్టిగానే చాటింది. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 90% వరకు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించగా మొదటి స్థానంలో 67% సంబంధించి సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. కానీ 2 విడతలు మొత్తం 3 విడతలు పూర్తయ్యే సమయానికి ఇటు కాంగ్రెస్ పార్టీ 57% పడిపోయింది. అంటే ముందు నుంచి కూడా ఖచ్చితంగా గెలవాల్సిందే, సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత అంటే తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్స్ లో కూడా మన సత్తా చాటొచ్చు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కానీ వాళ్ళ ఆశలు కింద మీద అయినాయనే చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుకోకుండానే ఊహించని స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గ్రామాల స్థాయిలో తన సత్తా చాటుకోవడం, ఇటు బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా గెలవడం ఇటు కాంగ్రెస్ పార్టీకి షాక్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు గెలిచిన తర్వాత అంటే సర్పంచ్ ఎన్నికలు ఖచ్చితంగా గెలుస్తాము అని ఇటు కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అటు ఫస్ట్ విడతల్లో అనుకున్నట్టుగానే ఫలితాలు వచ్చినప్పటికీ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ బోల్తా కొట్టిందనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించుకోవాలని ఇటు కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా ఫిక్స్ అయింది. కానీ వచ్చిన ఫలితాల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇటు సర్పంచ్ ఎన్నికల ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇప్పుడు కాకుండా కాస్త సమయం ఇచ్చి ఆ తర్వాత అంటే మార్చి, ఏప్రిల్లో ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తుందట. అయితే ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డి గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పై స్థాయిలో నిలిచింది అంటే సర్పంచ్ స్థానాల్లో మొదటి స్థానంలో నిలిచింది కాంగ్రెస్ పార్టీని అని చెప్పుకుంటున్నప్పటికీ ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి పెద్దగా మాట్లాడిందే లేదు. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకొని ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇప్పుడు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. ఇక మార్చి ఏప్రిల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లి ఆ ఎన్నికల ఫలితాల తర్వాత అప్పుడు వాతావరణం ఏ విధంగా ఉంటుందో చూసి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమయంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన ఏదైతే ఉందో ఈ పాలనలో జరిగిన అభివృద్ధి, అదే విధంగా ఇటు రాబోయే రోజుల్లో కూడా పెన్షన్ల విషయంలో గానీ, రైతు భరోసా విషయంలో గానీ వీటన్నిటిని మరికొన్ని ప్రజలకు నిధులు రిలీజ్ చేసి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోకి వెళ్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందట. ఇక మరి వేచి చూడాలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనుకున్నట్టుగానే మార్చ్, ఏప్రిల్లో జరుగుతాయా లేదంటే మళ్ళీ కూడా ఏమన్నా అవాంతరాలు వస్తాయా అనేది వేచి చూడాలి.